గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఏంటి? మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కిందకి చిక్కుకొనకండి. మీరు స్థిరంగా నిలబడండి. మీరు ఉపదేశం మీద కట్టబడి, పునాది మీద కట్టబడిన వారై, ఆది అపోస్తల ఉపదేశ క్రమములో స్థిరముగా నిలిచి, మీకు ప్రభువు బోధించిన విశ్వాస క్రమములో మాట్లాడాలి. స్థిరంగా నిలిచి మరలా ఆ దాస్యం అనే కాడి కింద చిక్కుకొనొద్దు. పాపదాస్యం అనేది చాలా బరువండి. ఆ కాడి ఎవరు భరించలేరు. పాప దాస్యం అనే కాడి తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తుంది, కానీ ఆ కాడి మనము భరించలేనంత బరువు. అది ఈ కాడి, పాపదాస్యం అనే కాడి తాత్కాలికంగా ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు, ఒక రోజు నీకు సంతోషాన్ని ఇస్తుంది పాపం. కానీ 5 నిమిషాల సంతోషాన్ని ఇచ్చి ఆ రోజంతా, ఆ వారమంతా, ఆ నెలంతా నీ భుజం మీద చాలా బరువుగా ఉంటుంది. దాని గురించి నీకు మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ఆ కాడి నువ్వు భరించలేవు. ఆ కాడి కలగచేసే, పాపదాస్యం అనే కాడి కలగచేసే అసౌకర్యానికి నువ్వు తట్టుకోలేవు. ఒక 10 నిమిషాలు పాపంలో ఆనందించి చూడు. ఆ 10 నిమిషాలు బాగానే ఉంటుంది. ఆ తరువాత ఎక్కడో తప్పు చేశాను, దేవునికి అవిధేయురాలవయ్యావు, ఇది నీకు తగునా? దీని వలన వచ్చే శిక్షను నువ్వు తట్టుకోగలవా? ఇదే పాపపు శిక్ష నీ బిడ్డల ఒడిలో పడితే నువ్వు చూడగలవా అని నీ మనస్సాక్షి అడుగుతున్న ప్రశ్నలకు నీ గుండెలు బరువెక్కుతుంటే, 5-10 నిమిషాలు సంతోషించిన పాప ఆనందం ఆ 5 నిమిషాల అశ్లీయ బొమ్మలు చూసి, ఆ 5 నిమిషాలు షాటింగ్ చేసి, ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు పాప ఆనందాన్ని అనుభవించి కొద్ది నిమిషాలు సంతోషంగా ఉన్నావు. ఆ తరువాత నీ మనస్సాక్షి ఎంత బరువెక్కుతుంది. నీ గుండెల్లో ఏదో బరువు అనిపిస్తుంది, నీ మెడ మీద బరువు అనిపిస్తుంది, భారం అనిపిస్తుంది. మనస్సాక్షి దోషారోపణ చేస్తుంటే నిద్ర పట్టని స్థితి కలుగుతుంది. ఉక్కిరి బిక్కిరి ఈ ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పాపం బిడ్డల మీద పడితే ఏమైపోతారు అన్న భయం అనిపిస్తుంది. ఒకరి ఒడిలో నుప్పులు ఉంచుకుంటే ఆ ఒడి కాలకుంటుందా? తల్లి తండ్రి ఒడిలో పాపం ఉంచుకుంటే అది పిల్లల మీదకి వెళ్ళకుంటుందా అంటాడు యోబు ప్రసంగి గ్రంథకర్త. అవును కదా. ఏం జరుగుతుందో, బిడ్డల జీవితాలు విచ్ఛిన్నమైపోతాయేమో. ఈ భారం, ఈ బరువు ఎవడు దించలేడు. ఆ భారంను భరించలేనంత కష్టమైంది. పాపం నిద్ర పట్టనివ్వదు. ఈ బరువు నీ మీద ఉన్నప్పుడు సరైన ఆలోచన రాదు. ఈ బరువు నీ మీద ఉన్నప్పుడు, ఈ పాపపు భారం, పాపపు బరువు నీ మీద ఉన్నప్పుడు నీ ముందు 10 కోట్లు ఉన్నా సంతోషాన్ని ఇవ్వవు. ఈ పాప భారం నీ గుండె లోతుల్లో ఉన్నప్పుడు, నీ భుజాల మీద ఉన్నప్పుడు, నీ మీద ఉన్నప్పుడు
నువ్వు సక్సెస్ అవటానికి మార్గం ఏంటో నీకు అర్థం కాదు. 4 మార్గాలు కనబడతాయి. ఏ మార్గం గుండా నీకు వెళ్ళాలనిపించదు, గ్రహింపు ఉండదు. పాపం యొక్క భారం ఒక మనిషి మీద ఉన్నప్పుడు గ్రహింపు ఉండదు. కనులు ముయ్యబడిన అంధుడైపోతాడు, నిర్ణయాలు తీసుకోలేడు. తీసుకుంటున్న నిర్ణయం సరైంది కాదని అనిపిస్తుంది. కారణం పాపపు భారం భుజం మీద ఉంది. ఈ పాపపు భారం భుజం మీద ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోలేరు. తీసుకున్న అవి సరైనవి కాదని అసౌకర్యం కలిగిస్తుంది. బిడ్డ, తాత్కాలికమైన ఆనందం కోసం జీవితకాలం అంతా ఈ భారం మోస్తావా బిడ్డ? క్షణిక ఆనందం కోసం, నిమిషాల సంతోషం కోసం ఈ పాప భారం భుజాల మీద తెచ్చుకుంటావా? ఈ భారం నువ్వు భరించలేవు బిడ్డ, భరించలేవు. ఈ భారముతో నువ్వు ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోలేవు. నీకు ఆలోచనలు రావు, వచ్చినా అవి వ్యర్థమైపోతాయి, సరైనవి కావు. 100 కోట్లు నీ ముందున్నా నీకు అవి సంతోషాన్ని ఇవ్వలేవు. భారం అంత కఠినంగా ఉంటుంది, పాప భారం. అందుకే ప్రభు అంటాడు, 4 తరాలు మీ అమ్మ బాబు, మీ తాత, మీ ముత్తాత, మీ ముత్తాత ముత్తాత, 4 తరాల నుండి ఆ శాపభారం కిందే ఉన్నారా. వారెవరు విడుదల పొందలేదు. నేను ప్రేమించాను. 4 తరాల నుండి ఆ పాపదాస్యులో ఉంటే, శాపగ్రస్తమైన స్థితిలో ఉంటే నిన్ను ప్రేమించాను. నీ భార్య బిడ్డలు ప్రేమించాను, నీ కుటుంబాన్ని ప్రేమించాను. నిన్ను, నీ భార్య బిడ్డలను ఆ ఐగుప్తు అనే పాపదాస్యం నుండి బయటకు తీసుకొని వచ్చాను, స్వతంత్రులుగా చేశాను, వాగ్దాన దేశాన్ని ఇచ్చాను, నిత్య సియోన్ అనే జీవము గల దేవుని సంఘంలోకి చేర్చాను, ఉపదేశ క్రమంతో పెంచుతున్నాను. ఇప్పుడు మీకు స్వతంత్రత ఉంది, ఇప్పుడు మీకు స్వతంత్రత ఉంది, ఇప్పుడు మీకు స్వతంత్రత ఉంది. మీరెవరికి బానిసలు కాదు. పాపం మీ మీద ప్రభుత్వం చేయడానికి వీల్లేదు. మీరు దాన్ని ఆహ్వానిస్తే తప్ప రక్షింపబడిన నీ జీవితంలో పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. దానికి మరలా నువ్వు అప్పగించుకుంటే తప్ప. గొర్రె పిల్ల అమూల్యమైన రక్తము చేత కడుగుబడిన నిన్ను పాపం ఏలుబడి చెయ్యదు. ఒకవేళ నీవు వెళ్ళి పాపానికి అప్పగించుకుంటే మరలా అది నేను పరిపాలన చేస్తుంది, మరలా నీ భుజం మీద భారం అయిపోతుంది. 4 తరాలు నీ ముందు, నీ వెనకున్న 4 తరాలకు ఎవరికి లేని భాగ్యాన్ని నీకు ఇచ్చాను కొడుక, నీకు ఇచ్చాను కూతురా. మరలా ఆ దాస్యం అనే కాడి కింద చిక్కుకోవద్దు. ఆ పాపం చేసే గాయాలు చాలా కఠినంగా ఉంటాయి, దుర్వాసనిస్తాయి. కీర్తనకారుడు దావీదు అంటాడు, నా మూర్ఖత వలన తగిన గాయాలు దుర్వాసన గలవై శ్రమిస్తున్నాయి. నిద్ర పట్టని రాత్రులు నా జీవితంలో వెంటాడి నా కన్నులు గుంటలు పడ్డాయి. నీ తప్పుడు నిర్ణయం, నీ తప్పుడు ఆలోచన, నీ పాపపు భీతి నిన్నెంత భయంకరంగా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో నీకు తెలియదు బిడ్డ. కృపకు నిన్ను దూరం చేస్తుంది, నీవే దూరం అయిపోయేటట్టు చేస్తుంది. కృప దూరం అవ్వదు, కృపకు నీవే దూరం అయిపోయేటట్టు చేస్తుంది. దేవుడు నీకు దూరం అవ్వడు, దేవునికి నువ్వే దూరం అయ్యేటట్టు చేస్తుంది. తండ్రి నీకు దూరం అవ్వడు, తండ్రి నువ్వే విడిచిపెట్టి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది పాపం. దైవజనుడు నిన్నొద్దనుకోడు, నువ్వే వద్దనుకుని వెళ్ళిపోతావు. పరిచర్యను దేవుడు నీ నుండి నుండి లాక్కోడు, నువ్వే ఆ పరిచర్యకు దూరంగా వెళ్ళిపోతావు. ప్రభువు నీకు ఇచ్చిన కృపను దూరం ఆయన తీసుకోడు, నువ్వే దాన్ని వదిలేసి వెళ్ళిపోతావు. ఆశీర్వాదాన్ని దేవుడు మరలా ఆయన తీసుకోడు. ఈ పాపమే ఆశీర్వాదం వద్దని వెళ్ళిపోయేటట్టు చేస్తుంది నిన్ను. ఇంత కఠినమైన దాస్యం నీకు అవసరమా? మరలా నువ్వు దాస్యం అనే కాడి కింద చిక్కుకోవద్దు. 2 చేతులెత్తి చెప్తున్నాను, దైవ సేవకునిగా మీకు బ్రతిమలాడు చెప్తున్నాను.
ఆ దాస్యమనే కాడి చాలా బరువు అది, చాలా బరువు బిడ్డ, చాలా బరువు అది. ఆ పాప దాస్య కాడి చాలా బరువు అది. అది నిన్ను నిద్ర పట్టనివ్వదు, నిర్ణయాలు తీసుకొనివ్వదు, నిన్ను కలివిలి చేస్తుంది, కలవరానికి గురి చేస్తుంది. దేవుడిచ్చిన ఆశీర్వాదం నీ కళ్ళెదుటున్నా అది నీకు అర్థం కాకుండా చేస్తుంది. నువ్వు భక్తిలో, విశ్వాసములో ఏ పునాది మీద కట్టబడ్డావో ఆ పునాది మీద నువ్వు స్థిరంగా నిలిస్తే, ఏది విన్నావో, ఏది ప్రకటించబడిందో ఆ ఉపదేశ క్రమం మీద నువ్వు స్థిరంగా నిలిస్తే, ప్రభువు నీకు ఇచ్చిన విశ్వాసములో నువ్వు స్థిరంగా నిలిస్తే, మరలా ఆ దాస్యం అనే కాడి కింద నువ్వు చిక్కుకొనవు. ఒకవేళ నీలో స్థిరము లేకపోతే, మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్ళిపోతావు. ఆ కాడి మరింత బరువుగా ఉంటుంది. మునుపటి కారి కంటే ఈ కారి మరింత బరువుగా ఉంటుంది. ఒకప్పుడు నీలో ఒక్క దెయ్యమే ఏలుబడి చేసింది. ఆ దెయ్యము నుండి, ఆ పవిత్రాత్మ నుండి, ఆ ఒక్క పాపము నుండి ప్రభు నిన్ను విడిపించాడు. ఇప్పుడు నువ్వు ప్రభువుని నీలో నింపుకోకపోతే, ఇప్పుడు 1 కాదు 7 దెయ్యాలు, మునుపటి పాపాల కంటే భయంకరమైన పాపాలు నీలో సొరపడతాయి. నీ మొదటి స్థితి కంటే నీ కడపటి స్థితి చాలా భయంకరంగా ఉంటుంది. అప్పుడే బెటర్ అనిపిస్తుంది. రక్షింపబడక మునిపే మా పరిస్థితి బాగుందని అనిపిస్తుంది. ఈ శాపం ఏంటి, కష్టం ఏంటి, కన్నీళ్ళేంటి, ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. వద్దు, మరలా ఆ దాస్యం అనే కాడి కింద చిక్కుకొనొద్దు. ఏ పాప దాస్యము నుండి దేవుడు నేను విడిపించాడో, ఏ అక్రమ సంబంధాల నుండి ప్రభు నిన్ను విడిపించాడో, ఏ అశ్లీలతల నుండి ప్రభు నిన్ను విడిపించాడో, వాక్యానికి విరుద్ధమైన వాటి నుండి దేవుడు నిన్ను తప్పించాడో, మరలా వాటి కింద చిక్కుకోవద్దు. దేవుని మందిరములో ఉండి తప్పు చేస్తున్నావు. దేవుని మందిరములో ఉండి తప్పు చేస్తున్నావు. బలిపీఠము యొద్ద ఉండి స్వరం వినవలసిన నీవు, సమూయేలు వలె దేవుని స్వరం వినవలసిన నీవు దుర్బోధ వింటున్నావు, సైతాను మాటలు వింటున్నావు. ఏదైనా పాడు చేయటానికి నిన్ను ఒక కారకుడిగా వాడుకోబోతుంది సైతాను. నువ్వు భరించలేనంత భారం నీ మీద పడిపోతుంది. స్థిరంగా నిలబడతావా? నిలబడు. పోతావా? పో. స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకుడి.